తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు పరిశుద్ధులు సహోదరులు అందరూ కూడా ఈ యొక్క సంధ్య వేళలో శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. ఈ యొక్క దినం కూడా మనం యథావిధిగా ధ్యానిస్తున్న కొరింథీ పత్రిక దాదాపు గడిచిన దినములో 7 వచనం వరకు చూసాము. ఈరోజు 8వ వచనం మనం చూసుకుంటాము. ఏం రాశారు? 8 గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులిని రొట్టెతో పండుగ ఆచరించము. నిజంగానే చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ పౌలు గారికి మనం మాట్లాడుతున్నారు. ఏమంటే కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమును పులియన రొట్టెతో పండుగను ఆచరించము. ఎంత గొప్ప విషయం చూశారు ఇక్కడ. యూదులు ఆ ఐగుప్తులో విడుదలైనారు కదా, విడుదలైన ఆ రాత్రి బలిగా ఒక గొర్రె పిల్లని ఏం చేశారు? బలి ఇచ్చారు. బలి ఇచ్చినప్పుడు అక్కడ చెప్పారు, అప్పుడు మీరు రొట్టి భుజించాలా, ఆ రొట్టి ఎలా ఉండాలా? పులియని రొట్టెతో ఏం చేయాలా? ఈ పండుగను ఆచరించాలా. ఎందుకు పులియని రొట్టి అన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ఆ విడుదలని ఎప్పుడు వాళ్ళు ఆ జ్ఞాపకార్థంగా దాన్ని ఏం చేయాలా? ప్రతి సంవత్సరం కూడా ఆ పస్కాన్ని ఆచరించాల. అయితే ఆ పస్కా దేవుడు ఆచరించమని ఏం చేశారు? వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు, కట్టడి ఇచ్చారు, మోషే ద్వారా చక్కగా ఇచ్చి రాసేశారు. ఆ పండుగ కాలం అంతా కూడా వాళ్ళ ఇంటిలో ఏ విధమైన పులుపు ఏం చేయకూడదు, కనపడకూడదు. అది దేని కనపడకూడదు అంటే, ఎందుకంటే ఆ పులుపు అనేది ఐగుప్తులో ఒక పాపానికి సూచనగా ఉంది. ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ దానికంతా ఆ పాపంగా అది, అందువలన ఆ పులిపి అనేది మీలో కనపడకూడదు ఖచ్చితంగా చెప్తారు. దానికి ఒక వచనం చూస్తాను చూడండి. నిర్గమకాండము 12:15 చూసినప్పుడు అక్కడ చక్కగా చెప్పేస్తారు. అది చెత్త దండన కూడా ఇస్తారంట. నిర్గమకాండము 12:15 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. చూసండి ఎంత కఠినమైన ఎంత ఖండితమైన దండన చూడండి దేవుడి చిన్నలా. ఒకవేళ పులిసింది ఆ పండుగ ఆచరించే ముందు రోజు ఉండిందంటే ఏం చేయాలంట? పారవేయాలా, బయట పారేయాలి. అయ్యో మనం కష్టపడి సంపాదించి కదా అని దేవునికి ఇష్టం లేకపోతే ఏదైనా అంతే. చూడు అదేం చెప్తున్నాడు అక్కడ వచ్చిన ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. అది కాదు, ఆ పులినిది పారవేయాలి. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు పులియని రొట్టెలు తినవలను. మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది అంటే పులిసినది పారవేయవలెను. అంతే. ఏమైనా ఉంది, పండుగ రాజు వచ్చేసింది, ఉదయం పండుగ, ఈరోజు రాత్రి అయిపోయింది, ఇప్పుడు పండుగను ఆచరించాలంటే మీ ఇంటిలో మొదటి రోజు దినముననే ఏమైనా పులింది ఉంటే బయట పడేయాల. ఎందుకో ఆ పండుగ ఎంత పవిత్రమైనది చూడండి. అది ఎవరికి సూచనగా ఉంది? ఆ పస్కా ఎవరికి సూచనగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తుకి పస్కా. ఆ పస్కాని ఆచరించే ఆదిలోనే చూడండి, ఆదిలోనే ఆ పస్కాను గురించిన ఆ ఒక పవిత్రత అది ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు ఐగుప్తులో నుండి వచ్చిన ఆ ఒక దానికి ఇదిగా అది పాపానికి, ఎందుకు ఆ పులింది ఐగుప్తులో ఉన్న ఆ పాపానికి సూచనగా ఉంది. ఆ పాపంలో వాళ్ళు ఉన్నారు, పాపంలో మధ్యలో ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు. ఇప్పుడు విడుదల ఇస్తున్నారు దేవుడు. విడుదల ఇచ్చినప్పుడు పాపం ఏం చేయబడాలా? విడిచిపెట్టాలా. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. విడుదల ఇచ్చినారు. మనం కూడా పాపంలో ఉన్నాం,
పాప శాపంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. మనల్ని విడిపించారు, పిలిచి విడిపించిన తర్వాత ఏం చెప్తున్నారు? ఇక ముందు అది ఇంకా మీట ఏం చేయవద్దు, పాపం అదే చెప్తున్నారు. అక్కడ చూడు, స్వస్థపరచబడిన అనేకులు ఎవరైనా కావచ్చు, వాడు 38 ఏళ్ళు ఉన్నవాడైనా సరే, అందరూ ఏం చెప్తారు? ఇంకా మీట ఏం చేయవద్దు, పాపం చేయవద్దు. విడుదల ఇచ్చేసారు కదా. ఇక్కడ కూడా అది ఐగుప్తులకు విడుదల ఇచ్చారు, బానిసత్వం నుండి, దాసత్వం నుండి విడుదల ఇచ్చారు. విడుదల ఇచ్చి చెప్తున్నారు, మీరు పండుగ ఆచరించండి, బట్ ఏం ఉండకూడదు, పులిసినది మీ మధ్యలో ఉండకూడదు. అది ఏమని మళ్ళీ కింద లైట్గా అలాగే చూస్తాం. అది ఒక సూచనగా ఉంది ఐగుప్తు పాపానికి. యూదులు తన బలిని ఒక గొర్రె పిల్లని వధించి పులిపిలేని ఏమొట్టి అంటారు అది, పులియని రొట్టెతో భుజించాల. అలాగనే ఆ పండుగ ఆ పండుగ దేనికి సూచనగా ఉంది? దుర్గుణము, పొల్లాపు ఏమంటారు? దుర్మార్గతయు దుష్టత్వము అను పులియని రొట్టెతో, అంటే దుర్మార్గత, ఆ దుష్టత్వం అనే ఆ ఒక చెడునే ఇది పులిపుకు పొడుస్తారు. మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ కూడా మనం చూసాము. ఏం చెప్తారు యేసు ప్రభు? ఆ పరిసయ్యులు సద్దుకాయలు అనే ఏం చెప్తారు? పులిసిన పిండి గురించి జాగ్రత్త పడు. ఎందుకు పులిసిన పిండి పెట్టుకొని తిరుగుతున్నారు ఆ పరిసయ్యులు సద్దుకాయలు? అది కాదు విషయం. వాళ్ళు నుండి అపవిత్రమైన గుణము, దుర్మార్గత, దుష్టత్వం అనే గుణము, ఆ గుణము వాళ్ళు ఏమంట, వాళ్ళు పోరంట దేవుణ్ణి, ఆ సర్వుల సన్నిధికి పోయే వాళ్ళు ఏం చేస్తున్నారంట, పోనివ్వలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దోమను దాన్ని వడే కడతారు, మింగేది ఎలా మింగుతారు? ఒంటిని చాలా బలం, పెద్ద పెద్ద విషయాలు మింగేసేది, చిన్న చిన్న విషయాలు పట్టుకుని. అందుకే చెప్తున్నారు ఇక్కడ, అది ఏదో కాదు, ఆ పుల్లిని రొట్టె అంటే ఏమో కాదు, ఆ దుర్మార్గత, దుష్టత్వము అని ఆ ఒక పులిపు లేకుండా ఆచరించాలి. అదిదా మనం పరిశుద్ధత, నీతి, న్యాయము, సత్యము, అదిదా నిజాయితీగా ఉండాల. అప్పమన్నారు, అది పరిశుద్ధంగా ఉండేది. అయితే క్రీస్తులైన మనము పస్కాన్ని సంవత్సరాన్ని ఒక్కసారి ఆచరించేది తగిన అవుతుందా? కాదు. ప్రతి దినం కూడా మనం ఏం చేయాల? వాళ్ళు ఎలా సంవత్సరానికి 3 సార్లు ఆచరిస్తారు దాన్ని. మళ్ళీ చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 16:3 చూసినప్పుడు కూడా పస్కా పండుగలో పొంగినదేదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితము అన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. చూసారా? పొంగని దాన్ని ఏమి ఫ్రెష్ గా ఏం చేయాలన్నారు? 3వ వచనం ఒకటే కదా, 16:3 ఏముంది? ఫస్ట్ లైన్ ఉంది కదా, పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. అంతే, పొంగిన పస్కా పండుగ అది ఎంతనా అంటే పాపం లేకుండా, దుర్నీతి లేకుండా, అనీతి లేకుండా, సునీతి లేకుండా, దుర్మార్గత, దుష్టుడు ఏ ఒక దేవుడికి విరోధంగా ఏ పాపము లేకుండా పవిత్రంగా ఆచరించాలి ఆ పస్కాన్ని. ఎందుకు పస్కా అలా ఆచరించాలా? పస్కా ఏం చేస్తుంది? విడుదల ఇస్తుంది. పస్కా ఏం చేస్తుంది వాళ్ళని? ఆ పస్కా బలి ఏం చేస్తుంది వాళ్ళని? విడిపించింది. విడిపించడానికి ఆ బలి ఇకపోతే వాళ్ళకి ఏం లేదు, అక్కడ రక్షణ లేదు. అందరూ ఏమైపోయింటారు? అందరి వాళ్ళే సామాన్యులు, అందరి వాళ్ళు ఏమైపోతారు? ఐగుప్తు వాళ్ళే తొలిచూళ్ళంతా చనిపోయి ఉంటారు. అయితే ఎప్పుడైతే ఆ పస్కాన్ని ఇచ్చి ఆ రక్తముని నిలువ దాన్ని చట్టంలో పూశారో, ఆ దాల్మందలో పూశారో, అప్పుడు ఏమైపోయింది? వీళ్ళు ఒక మరణ దూత ఏమైపోయింది? దాటి వెళ్ళిపోయింది. లేకపోతే ఆ ఇల్లు ఏమైపోయేది? మరణం సంభవిస్తుంది. దూచుకొని వెళ్ళిపోయి ఎవరైతే ఆ ఒక దాల్మందర పైన పోయలేదో, దేవుడు చెప్పిన ప్రకారం ఆ బలిని ఎవరు ఆచరించలేదో వాళ్ళ అన్ని ఇంట్లో మరణమే. వీళ్ళు ఆచరించారు,
దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని లోబడ్డారు. దేవుని చెప్పిన ప్రకారం ఏ పులిపి లేకుండా వాటిని పారవేసి ఆయన చెప్పిన పరిశుద్ధంగా పులియని రొట్టెతో ఆచరించారు. అప్పుడు ఏమైనారు? రక్షణ పొందారు. అలాగే ఇక్కడ కూడా క్రీస్తులైన మనం కూడా పస్కాని సంవత్సరాన్ని ఒకసారి రెండు వారాన్ని ఒకసారి ఒక వారం ఆచరించేది లేదు. అయితే మన సంవత్సరం పూర్తిగా ప్రతిసారి కలుసుకునేటప్పుడంతా ఎందుకు మనం ఆచరించాలి? ఆచరించినప్పుడు మనకేముంది? విడుదల ఉంది. ప్రభుని ఏం చెప్తున్నాడు? నన్ను మీరు తలుచుకున్నప్పుడంతా, ఒక్కొక్కరు కలుసుకున్నప్పుడంతా, మీరు చేరి వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలంటాడు. రిమెంబర్ అంట, నన్ను జ్ఞాపకం చేసుకో. చేరి వచ్చినప్పుడంతా మనం ఏమని ఆచరిస్తున్నాము? ప్రభు నువ్వు చెప్పినావు, చేరి వచ్చినప్పుడు ఎలా ఆచరించాలి? వాటిని పవిత్రంగా ఆచరించాలా. అదిదా ఇక్కడ కూడా చూసి మనం ఒక ఆలోచన, మన ఒక ధ్యానము, మనలో మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ దుర్గుణము, ఆ దుష్టత్వం అనేది ఏం లేకుండా ఏం చేయాలా? ఆ పుల్లని రొట్టి లేకుండా మనం ఏం చేయాలా? ఆ పులిందని ఏం చేయాలా? పారవేయాల. అక్కడ ఏం చెప్పారు? ఎవరైనా ఉంటే మీలో ఉండి ఏం చేయబడింది? ఆత్మ ఏం చేయబడుతుందంట? ఇజ్రాయెల్లో నుంచి కొట్టివేయబడుతుంది. మనుషుల్లో లేకుండా కొట్టివేయబడుతుందంట. ఈ మనుషు భూమి మీద ఉండడానికి వాళ్ళు ఏం లేదు, అర్హత లేదు. అంత కఠినమైన దేవుడిచ్చిన శక్తి మనలాంటిది. ఆ పవిత్రతను ఏం చేయాలా? పాటించాలా. ఆ పవిత్రత ఏం చేయాలా? నిలబడి ఉండాలా. అదిదా మనకు కూడా చెప్తుంది. మన ఆలోచనలో కానీ, మన హృదయంలో కానీ, మన మాటల్లో కానీ, మన ఒక నడవలికలో కానీ ఆ దుష్టత్వం దుర్మార్గత లేకుండా, ఆ పాపమే లేకుండా జీవించాలనేది ఒక పస్కా. అదే పస్కా అనేది. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఏం చెప్తున్నాడు అక్కడ? గనుక పాతదైన పులి పిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమునను పులి పిండితోనైనా అదే అంటారు. ఏమే? పాతదైన, అది జన్మ స్వభావము, ప్రాచీన స్వభావము, అది పుట్టినప్పటి నుంచి ఉంది. పాపం చేసి పాపానికి ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. అది ఏం చేయాలి ఇప్పుడు? యేసుక్రీస్తు ఆ రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డాము? కడగబడ్డాము. కడగబడిన తర్వాత ఏం చేయాలా? ఆ పవిత్రత ఏం చేయాలా? కాపాడుకోవాలా. ఆయన వేడుకొని ఉండాలి, ఆయన వాక్యం అనుసరిస్తూ ఉండాలా. అదే ఇక్కడ చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 18:28 కూడా. యోహాను సువార్త 18:28 వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని. చూడండి, వాళ్ళకి తెలియలే ఆ పస్కా పల్లి అవడానికి ప్రభు ఎక్కడికి వచ్చారు? ఆ పస్కాకి వచ్చారు. కానీ అక్కడ ఆచరించేది కూడా ఎలా ఆచరిస్తున్నారు? వారు మైల పడకుండా పరిశుద్ధంగా, ఏ ఒక అపవిత్రత లేకుండా. ఎంత చూడండి, అప్పుడు ఆ పస్కా పల్లీలో కూడా జడ్జిమెంట్ ఇవ్వాలని కూడా ఏం లేదు. ఆ జడ్జిమెంట్ కూడా ఏం చేయబడాలి? ఎక్కడ చేయాలి? బయటకు వచ్చేస్తాడు ఆయన. గవర్నర్ ఎక్కడ వస్తాడు? ఇప్పుడు బయటకు వస్తాడు. ఎందుకంటే లోపల ఏం చేస్తున్నారు? ఆ పస్కా అనే దినం ఏం చేస్తున్నారు? అక్కడ ఆచరిస్తున్నారు. మళ్ళీ ఏమైనా జడ్జిమెంట్ ఇవ్వాలన్నా కూడా ఆయన బయటకు వచ్చేయాల. ఆ రోజు ఏ ఒక అశుద్ధము ఎలాంటి ఒక ఇది అంటు పడకుండా పవిత్రంగా ఆచరించాలి దాన్ని. ప్రభువే ఆ పస్కా అయిపోతున్నాడు. పస్కా ఆ దినాన్ని ఎందుకు ఆయన ఎత్తుకుపోవాలా? ఇంతవరకు ఆ పస్కాని ఎవరి కోసమే జరిగించారు అంతకాలము? నిజమైన పస్కా అయిన మన ప్రభు కోసమే అది. ఆ కరెక్ట్గా ఆ దినాన్ని ఎత్తుకుని అక్కడ ఇప్పుడు ఏమవ్వాలా? అక్కడ జడ్జిమెంట్ అయిపోతుంది. ఇంకేమిట పస్కా ఎవరు ఇంకేమిట ఆ పైన ఏం చేయకూడదు, ఆచరించేది లేదు. అదిదే ఇక్కడ చూస్తున్నాం మనము. అలాగే యోహాను 11:55 కూడా చూసుకోవచ్చు మనము. 11వ అధ్యాయం యోహాను సువార్త 55వ వచనం కూడా. ఇక్కడ కూడా మనం ఎలా పితరులు ఆచరించాలని చెప్తారు చూడండి. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. అలవాటు అలాగే. ఇప్పుడు ఫస్ట్ లో మొదట అది అలాగే ఆచారం అయిపోయింది కదా, వాళ్ళు పాటించి ఆ నుంచి వచ్చి ఇక్కడ ఆలయం కట్టినా కూడా అదే. ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చేసినా కూడా అక్కడ కూడా ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఆ పస్కా రోజు ముందుగానే పోయి ఏం చేసుకుంటారు? తామునే శుద్ధి చేసుకునే అలవాటు చూడండి. పస్కాకు ముందుగానే చూడండి
ఎలా ఇప్పుడు హిందువులు కూడా జనవరి 13, 14 అంతా ఏమొస్తుంది? సంక్రాంతి. మకర సంక్రాంతి, అదే ఏ పండుగ అది? కోత పండుగ యాక్చువల్. అది ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ కోత చేసి ఎవరికి పెట్టాలి? అది ఎవరు చేయాలి? దేవునికి బలి ఇచ్చేదట. ఫస్ట్ కోత చేసి దేవుడు అది ఇచ్చిన. ఇప్పుడు ఏమైపోయింది? ఎవరికి చేస్తున్నారు పండుగ? ఇప్పుడు ఆవులకి. ఆవు పండుగ చూడండి ఎంత పరిస్థితి దాటిపోయింది చూడండి. ఒకప్పుడు దేవుడు దేనికోసం ఏర్పరిచేది? మనుషుల విశ్రాంతి కోసం కృతజ్ఞతగా మొట్టమొదట ఆ సంవత్సరం మొదటి పంట కోసి మీరు దేవుడిని కృతజ్ఞత కాని చేయాలని చేసేది. ఇప్పుడు ఏమైపోయింది? ఆటోమేటిక్గా ఎట్టపోయింది అది? ఎట్లా చేసేది చూడు. పెద్దల పండుగ, చనిపోయేవారు పండగ, ఆవుల పండగ, దూడ పండుగ. ఏమండి ఇంత మారిపోయింది? తెలీదు వాళ్ళు, తెలీదు పాపం, సత్యం తెలీదు. అయితే మనకి తెలిసి ఇది ఎలా చేశారు, ఈ బలి ఎందుకు చేశారు, ఈ పసక ఎందుకు చేశారు, దాని కారణం ఎవరు? ప్రభుకి ఛాయగా ఉంది అది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట? అప్పుడు వాళ్ళు ఆచరించడానికి యెరూషలేముకు పోయినారు ముందుగానే. ఇది ఆ పసకాకి ఏమవుతున్నారు? ఎప్పటి నుండి ఏమవుతున్నారు? 1 నెల 2 నెలల ముందు ఏమవుతున్నారు? అందరూ సిద్ధమవుతున్నారు ఆ పసక పండుగ అంటే. అంత పవిత్రంగా అలా ఎందుకంటే అదిదా మానవ కోటికి విడుదల. తెలియదు ఎవరికి, వాళ్ళు అంత పవిత్రంగా ఆచరించారు కాబట్టి దాన్ని ఒక నిజం మనం చూస్తున్నాం. వాళ్ళు చూసేదంతా ఛాయే, మనం చూసేది నిజం చూస్తున్నాం. వాళ్ళు ఏం చూశారు? అందరు వాళ్ళు ఏం జరిగించారు, ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము ఎవరికి తెలియదు. అయితే ఒక ఎడ్లు, ఒక గొర్రె రథం ఏమవుదు, ఏ మనిషి పాపని ఏం చేయదు, ఏం విడుదల కల్పించింది. అయితే అది ఛాయగా ఆచరించబడింది. ఆ నిజ క్రీస్తు వచ్చినప్పుడు ఏం చేయబడాలి? అది ఏం పడాలి? అప్పుడు ఛాయ ఏమైపోవాలా? కొట్టి వేయబడాల. ఇప్పుడు నిజం వచ్చింది. ఆ క్రీస్తు బలి, పస్కా, నిజమైన బలి పస్కా వచ్చేసింది. ఆయన బలి ఇవ్వాల. అదే ఇక్కడ చూస్తున్నాం చూడండి. 1 పేతురు 2:1-2 చూసినప్పుడు కూడా 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అదిదా నూతన సృష్టిగా మనకి ఇచ్చిన పిలుపు, మనకి రక్షణ. ఏమంటే ఏం చెప్తున్నాడు? మీరు ఏమంట? దుష్టత్వమును ఫస్ట్ ఏం చెప్తున్నారు? సమస్తమైన దుష్టత్వం. ఇదిదా ఏంది? పులి అని రొట్టె పండుగ అంటే ఏమో కాదు. మనలో ఉన్న ఆ సమస్తమైన దుష్టత్వమును, అది ఏదైనా ఉండొచ్చు. అది మాటలు కావచ్చు, చూపు కావచ్చు, ధ్యానం హృదయంలో తలుచుకునేది కావచ్చు, వెనకాల మాట్లాడుకునే కావచ్చు, ఎక్కడో ఒక పక్క ఆలోచించ ఉండవచ్చు ఎవరి గురించే. అయితే అదే చెప్తున్నా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను. చూడండి, సమస్త దూషణ మాటలను మాని. ఇదిదా పవిత్రమైన పస్కా మనం ఆచరిస్తున్నామంటే, మన క్రీస్తుని మనం అనుసరిస్తున్నామంటే ఇదిదా ఉండాల. వాళ్ళు ఎలా సాయగా ఆలోచించారు, మనము నిజాన్ని ఆరాధిస్తున్నాం. మనం ఎలా మనలో ఉండే పులిని తీవేయాలంటే ఇదే. ఆ సమస్తమైన అపవిత్రత, సమస్తమైన ఈర్ష్య, పగ, విరోధము, క్రోధము, అన్ని మాటలు ఎన్ని విధాలుగా ఉన్నాయి ఈరోజు. అన్ని ఏం చేయబడాలా? మాని క్రొత్తగా జన్మించిన, అదిదా యేసుక్రీస్తులో నువ్వేం చేయబడ్డావు? ఇప్పుడు నూతన సృష్టిగా కొత్తగా ఏం చేయబడినావు? జన్మించబడిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అదిదా మనం ఎదగాల. మన నూతనంగా జన్మించిన బిడ్డల శిశువు రోజు ఏమవ్వాలా? ఎదగాల. అలాగే మనం యేసుక్రీస్తులో మనం పాపము నుండి, శాపము నుండి విడుదల కల్పించారు. మనకి ఆయన పవిత్రమైన ఆయనే మనకు పస్కా ఇచ్చేశారు. మనం ఏం చేయాలి? దాన్ని భుజించే
బలపడి ఎదగాలి. అదిదా దేవుని చిత్తం. 1 కొరింథీ 5:7 చూసినప్పుడు ఇక్కడ చక్కగా రాశారు చూడండి. మన పస్కా పైన మీరు పులిపిండి లేనివారు కనుక పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు. అది దాంటి నిజం. ఎవరో గారు క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడెను. అదిదా ఇది అది కాదు, వాళ్ళు ఛాయగా ఉండింది. మనమేమే క్రీస్తు అను పస్కా పశువును వధింపబడెను. ఇదిదా మన కోసం పస్కా. ఇది కరెక్ట్ గా సరిగా అర్థం చేసుకున్నాడు ఈయన. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా ఆశించారు. రండి, ఇప్పుడు ఆచరిస్తున్నారా? ఇప్పుడు కూడా కొందరు తెలియక ఏం చేస్తారో సంవత్సరం ఒకసారి ఆచరిస్తున్నారు. అయితే వాక్యం ఏం చెప్పింది? మీ కూడి చేరి వచ్చినప్పుడంతా నన్ను ఏం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పేశారు. ప్రభు మాటకి దేవుడు లోబడమన్నారు, ప్రభు మాటను పాటించమన్నారు, ప్రభు మాట ప్రకారం జీవిస్తే నా ఎద్దుకు రావచ్చు అన్నారు ఆయన. ప్రభుకు సమస్త అధికారం ఇచ్చేసి చెప్పాడు ఆయన. అయితే చాలా మంది ఇంకా ప్రభు మాటల్లో చాలా కొర ఉంది విశ్వాసం. అయితే మనకి ఓపెన్గా ఇచ్చారు, మనకు ఓపెన్ చేసి అన్ని బగీర కనపరిచారట్టే. ఏమంటారు? ఆ మరి చూడండి, ఇప్పుడు మనము 9వ వచనానికి పోతామా? 8 అయిందా? ఎంత చక్కగా ఉంది చూసారు. 8లో గనుక పాతదైన పులిపిండితో నాయనను దుర్మార్గతి దుష్టత్వమునను పులిపిండితో నాయనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరించుము. అంటే మనలో పాపము లేకుండా, ఆ దుష్టుకి ఏం లేకుండా పండుగను ఆచరించాలి. అదిదా నిజమైన పస్కా. 9 జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. ఏందబ్బా ఇలా రాస్తారని మనం అనుకోవచ్చు. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ పౌలు ఏమంటారు? అదే జారులతో సాంగత్యము చేయవద్దని ఈ నిరుములు రాశారంట. అయితే ఎక్కడ రాశారప్ప అని చూసినప్పుడు ఇక్కడ ఒక విషయం మనకు తెలీదు. అయినా మనం చరిత్ర చూసినప్పుడు పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి రాసింది ఎన్ని పత్రికలు మొత్తం చూస్తే 3 పత్రిక. అయితే మొదటి పత్రిక ఏమైపోయింది? ఇది చూసినప్పుడు మొదటి పత్రిక చాలా ఖండితంగా రాసినట్టుగా మనకు కనబడుతుంది ఈ మాటను బట్టి. అయితే ఆ పత్రిక ఏం చేయలేదు అసలు కొరింథీ సంఘానికి. పోయి చేరల, దారిపోయిన తర్వాత 2వ పత్రిక 3వ పత్రిక రాశారు కదా. ఆ పత్రిక దగ్గర అదే మనకి ఇప్పుడు ప్రింట్ చేయి మన చేతికి వచ్చింది. అది యాక్చువల్లీ మొదటి పత్రిక జారిపోయింది కాబట్టి 2వ పత్రిక మొదటి పత్రిక అయింది, 3వ పత్రిక 2వ పత్రిక అయింది. అందువలన ఇక్కడ రాస్తారు ఏమని, మీరు జారులతో సంగమం చేయవద్దని నా పత్రికలు మీకు రాసి ఉంటుంది. మొదటి పత్రిక రాశారు. అది ఎంత ఖండితంగా ఉందంటే దాన్ని ఎవరు ఎత్తుకొని పోయేవాళ్ళు వాళ్ళ చేతి ధ్యానించారో వాళ్ళకి నచ్చలేదు. అలా కఠినంగా ఉంది అని ఏం చేశారు, వాటిని దాచి ఉండొచ్చేమో బహుశా అలా రాశారు. ఆ ఎత్తుకుపోయిన వ్యక్తి దాన్ని ఏం చేశారు, ఇది దారిపోయిందని చెప్పేశారు. అందువలన ఇక్కడ ఆయన చెప్పేది మనకు అర్థమవుతుంది ఏమని, నేను మా స్టూడెంట్కి రాస్తున్నాను కదా అని రాసి ఉన్నారు. ఆ ప్రకారం చూసినప్పుడు ప్రభునందు ప్రియమైన సహోదరి, మనము క్రీస్తునుద్ద ఉంచిన విశ్వాసము ఎలాంటిది? పవిత్రమైనది. మనల్ని ఆయన కలగజేసిన విధానం ఎలా కలగజేశారు? పవిత్రముగా. మనం పిలిచింది ఎలా పిలిచారు? పవిత్రమైన పిలుపు. మన ఒక పాపాన్ని కడిగిన రక్తం ఎలాంటిది? పవిత్ర రక్తము. మనం చేరే ఆ పట్టణం ఎలాంటిది? పరిశుద్ధ పట్టణము. మనము పొందబోయే భాగం ఎలాంటిది? ఆ గిఫ్ట్ ఎలాంటిది? పవిత్రమైనది. మనకి నియమించిన అప్పుడు మనకు ఇచ్చిన ఆ పరిశుద్ధిని మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధ విషయాన్ని ఇప్పుడు విశ్వాసం ఉంది కదా, ఎలాంటి విశ్వాసం ఉంది? అతి పరిశుద్ధమైన విశ్వాసం. అప్పుడు మన అన్ని విషయంలో మన పిలుపు, మన రక్షణ, మన రక్షించిన వ్యక్తి, మన దేవుడు,
అన్ని ఎలాంటిదే, పరిశుద్ధం. మనకి ఇచ్చిన దేవుని శక్తి ఎలాంటిదే, అన్ని మనకి పోయే గిఫ్ట్, మనకి చేరపోయే పట్టణము సమస్తము పవిత్రమైనది. అప్పుడు మనకిచ్చిన ఆ విశ్వాసాన్ని పవిత్రం కాపాడుకుంటే కదా ఆ పరిశుద్ధమైన భాగము మనకు దొరుకుతుంది. ఆ ఏమంటారు పరిశుద్ధమైన పంగు ఏమంటారు దాన్ని, స్వాస్యము. అప్పుడు పవిత్రత మన పిలిచిన అందుకే చెప్తున్నారు ఇక్కడ, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేనంటే అప్పుడు పవిత్రతను ఏం చేయాలి, ఇక్కడ కాపాడుకోవాలి కదా. అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా రాస్తారు ఆయన, నేను మీకు రాసి ఉంటాను కదా. అయితే ఈ సంఘం పరిస్థితి ఎలా ఉంది, దిగజారిపోతా ఉంది. ఆ లోకం వైపు చూస్తారు, ఆ లోకం నుండి వచ్చినందువల్ల వాళ్ళు అలాంటి ఆ అపవిత్రతలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పేరు క్రైస్తవం ఉంటే చాలా అనుకుంటున్నారు. ఏమనుకున్నారు, అక్కడ పేరుకు మాత్రమే క్రీస్తుని అనుసరించాను, జ్ఞానస్థానం తీసుకున్నాను సరిపోతుంది అనుకుంటున్నారు. శరీరం ఎలాంటి మాలిన్యం వెళ్ళినా దాన్ని తప్పు లేదనుకుంటున్నారు. అయితే శరీరము ఏమి ఉండాలి, ఉండవరకు భూమి ఉండవరకు ఏం చేయబడాలా, యేసు ప్రభు బలి ఇచ్చే వరకు మొదటి నుండి ఎలా ఉన్నారు, ఆయన పరిశుద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆ గురువు శిష్యులు వాళ్ళైనా ఉన్నారు, మనమేలా ఉండాలా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ సేవకుడు బలి రాశాడు, ప్రియమైన సహోదరుల మనము క్రీస్తునందు ఉంచిన విశ్వాసము పవిత్రము, మనల్ని పిలిచిన పిలుపు పవిత్రము, మన కలగజేసిన విధానము పవిత్రము, మన పిలిచిన పిలుపు పవిత్రము, మనల్ని కడిగిన రక్తము పవిత్రము, మన 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 పాపాన్ని శాపాన్ని తొలగించిన ఒక ఉన్నతమైన ప్రభు ఎలాంటి వాడు, ఆయన పవిత్రుడు. ఆయన నన్ను మా సమస్త కలిగిన దేవుడు ఎవరు, మహాపరిశుద్ధుడు. అది చెప్తున్నాడు. అప్పుడు మనం చేరపోయే పట్టణము పవిత్రమైనది, మనం పొందబోయే ఆ స్వాస్యం పవిత్రమైనది. అప్పుడు మన పరిస్థితిని కాపాడుకుంటే కదా ఆ స్వాస్యం మనకు వస్తుంది. అది చెప్తున్నాడు ఈ వచనంలో. ఆ పరిస్థితి కాపాడుకోవాలనేది ఆయన తపన. అక్కడ ఏమైపోయింది, అపవిత్రత వచ్చేసింది సంఘంలో. సంఘము దేనికి పోల్చున్నాడు ఆయన, పవిత్రమైన కన్నికకి పోల్చారు ఆయన. నేను మిమ్మల్ని పవిత్రమైన కన్నికగా ప్రభుకి ఏం చేయపోతాను, మీకు నిశ్చయం చేసుకున్నాను కదా. అప్పుడు కన్నిక అంటే దానికి ముఖ్యమైన మాట ఏమి, అర్థం ఏమి, పవిత్రత. కన్నిక అంటే ఏమి ఉంటుంది, ఏముండాలా, పవిత్రత ఉంటేనే కన్నిక అవుతుంది. అపవిత్రం అయిపోయింటే కన్నిక అంటారా, వేరే అనుకుంటారు. అది చూడవచ్చు. అప్పుడు మీరు మనల్ని పిలిచిన పిలుపు చూడండి, మన రక్షణ చూడండి, మనకి ఇచ్చిన విశ్వాసం చూడండి. అందుకే అంటారు ఆయన, మీ విశ్వాసము ఏం చేయకుండా కాపాడపడాలా, అపవిత్రం కాకుండా కాపాడపడాలా. మీ విశ్వాసాన్ని ఏం చేయండి, అంతకంతకి ఏమైపోకూడదు, తరిగిపోకూడదు, అది పెరగాల. అందుకంటే కదా పరిసయ్యులు సదుకాయల కంటే మీ విశ్వాసం ఏమవపడాలా, నీతి ఏమవపడాలా, అధికము కానీ అధికం అవ్వడానికి మనం పిలిచింది. అంతవరకు అధికం లేదు. వాళ్ళు చూస్తున్నారు, పరిసయ్యులు సదుకాయలు చూస్తున్నారు, వాళ్ళు ఏం లేదు, వాళ్ళు నీతి లేదు కనపడతా ఉంది. అందుకంటాడు పరిసయ్యులు సదుకాయలు పులిసిన పిండి గురించి మీరు ఏం చేయబడండి, జాగ్రత్త. ఎందుకు చెప్పాలా అంటే వాళ్ళు ఆయనకి కోరుకున్న పవిత్రత, నీతి, న్యాయము, ధర్మము కనపడలేదు. అందువలన వాళ్ళని రిజెక్ట్ చేసి మనల్ని అల్పులు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. ఎందుకు అనుకున్నారు, మనం అంత గొప్ప వాళ్ళమ్మా, అంత భాగ్యులమ్మా? కానే కాదు, వాళ్ళు దాన్ని నిలుపుకోలేకపోయారని. ఎవరు ఏం చేయలేదు, పిలిచిన వాళ్ళు ఏం చేయలేదు, ఆడ పిలువబడిన వారు ఏం చేయాలి, అనేక ఏం చేయబడలే, వాళ్ళు నిలవలేదు దాంట్లో. వాళ్ళు దాన్ని ఏం చేశారు, తుణీకరించారు. అందువల్ల దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందుకే సేవకుడు చాలా చక్కగా రాశారు. నిజంగానే మనకు పిలిచింది అంతా ఎలాంటిది. అప్పుడు మనము నిలుపుకోకపోతే ఆ పవిత్రమైన విశ్వాసాన్ని, ఆ పవిత్రమైన చేసిన ఆ రత్నమని మనం కాపాడుకోకపోతే, చూడండి ఎఫెసీ 5:11-12 చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అదిదా ఎలా అండి మన పవిత్రత నిలుపుకోవచ్చు, ఎలాంటి మన సంఘం నిలపాలా, ఎలాంటి మన కుటుంబం నిలపాలా అన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఇప్పుడు కమ్మును ఖండించకుండా ఉంటే, మనం కాదులే మనతో ఉండేవాడు చేస్తున్నాడు, కమ్మును ఉంటే అప్పుడు మీరు ఏమైనట్టు,
పాలివారైనట్టు అయిపోతాయి. అప్పుడు పాలివారు కాకుండా ఉండాలంటే ఖండించాల. అప్పుడు ఏమని చెప్తాడు, ఏం ఖండించాలా? మీరు నిష్ఫలమైన నిష్ఫలమైన అంధకార క్రియలలో ప్రయోజనం లేనిది, అది సత్యముగా ఏదైనా కావచ్చు, ప్రయోజనం లేనిది అలాంటి విషయాన్ని ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? అంధకార క్రియలు అవి. దాన్ని ఏం చేయాలా? పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. అట్లాంటి విషయం మనం మాట్లాడడానికి ఏముంది? అవమానకరంగా ఉంది. అందువల్ల దాన్ని ఏం చేయాలా? ఖండించాలా. అప్పుడు అది క్రీస్తు సంగముగా పవిత్ర కన్నిక ఉంటుంది. ఖండించకుండా మనం కూడా సైలెంట్గా పోయినామనుకో, మనం దాని పాలివారు అయినట్టు అయిపోతాయి, ఆయన విరోధి అయిపోతాం. చేసిన వారు ఒకరు, దండన అనుభవించి ఇంకొకరు అయిపోతారు. ఇప్పుడు సాతానుడు పాపం చేశారు, అతనితో చేయకుండా అనేక దూతలు ఏమైపోయినారు, ఇప్పుడు ఆయన అనుచరులు అయిపోయినారు. అందరికీ ఏముంది ఇప్పుడు? శిక్ష. ఒకటే దండన. ఎందుకో? పాపం చేసింది ఒక్కడు, చేరుకుండింది ఇంకొక అనేకులు. ఏమైపోయింది అప్పుడు? చీకటి క్రియలు. ఎలాంటి క్రియలు? అది చీకటి క్రియలు. అవి చీకటి క్రియలు, అంధకార క్రియలు. అవి అంధకార క్రియలను మనం సపోర్ట్ చేసిన ఎలా అనుకున్నావా? ఎవరో ఒకరు మన సంఘంలో, మన సగాంజ కుటుంబంలో చేస్తున్నారు, మనం తెలిసి తెలియకుండా ఉన్నాం అనుకో, అది అంధకార క్రియ. నువ్వు దానికి సపోర్ట్ చేసిన వారు అవుతావు, పాలితే. అది సగాయకుడు, నువ్వు కూడా ఒకటే. అది చెప్తున్నాడు ప్రియమైన సగోదరి, మనం గమనించాలా. ఎంత చక్కగా చెప్తాడు చూడు. ఏమంటా 11:12, ఎఫెసీ 5:11-12. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. అవమానకరంగా ఉన్నది. అది చెప్పడానికి కూడా చాలా సిగ్గుసేటు, అది చాలా ఘోరమైనది, అపవిత్రమైనది. అది చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? ఖండించాలా. అప్పుడే ఆయనకి పవిత్రమైన కన్నిక మనము చేరుకుంటాము. చూడండి 2 కొరింథీ 6:14-15 చూసినప్పుడు కూడా, కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? చూడండి, ఇప్పుడు ఇలాంటి అంధకార క్రియలు చేసే వాళ్ళు ఎవరుగా ఉంటారు? వాళ్ళు ఎలాంటి వారు? వాళ్ళు అవిశ్వాసిగానే చెడిపోయిన వాళ్ళు. చెప్పింది కదా, అవిశ్వాసిగానే చెడిపోయిన ఉంది కదా. ఒక చోట్ల తన సొంత కుటుంబాన్ని నడిపిన వాడు అవిశ్వాసిగానే చెడిన వాడు ఉంది. సొంత కుటుంబాన్ని ఫస్ట్ ఏం చేయాలా? బాగుగా ఏం చేయాలా? ఏళ్ళు వాడే ఉండాలా, నడిపించే వాడే ఉండాలా, వాళ్ళని పోషించి సంరక్షించేవాడే ఉండాలా. అది చేయకపోతే అవిశ్వాసికైనా చెడిపోయినవాడు. అది చూడండి ఎంత బాగుంది చూడండి. అదే మనం గమనించాలి. అప్పుడు ఎలా విగ్రహారాధనకి విశ్వాసికి అవిశ్వాసికి ఏమీ లేదు. అలాంటి పని చేసేవాడు అవిశ్వాసికైనా చెడిపోయాడు. అప్పుడు మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలా? జాగ్రత్తతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసిద్దని కదా, ఆయన రాసి ఉంచాడు, ఖచ్చితంగా రాసేసాడు. అలాంటిది క్రీస్తుకి దేవునికి ఏమది? అసహ్యమైన కార్యము. తిరుగుడగా అసహ్యమైన కార్యం, అది చాలా ఘోరమైన కార్యం. 15 అయిపోయిందా? 2 తెస్సలోనిక 3:6, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఏం చెప్తున్నారు చూడండి.
ఏమంట? సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము. చూడండి, ఇంతవరకు మనము తండ్రి అయిన దేవుని ఒక సంకల్పం ద్వారా, ప్రభు ద్వారా విడిపింపబడ్డాము, రక్షింపబడ్డాము. ఆయన ద్వారా మన సత్యవంతులుగా ఏం చేశారు? ఆయన విశ్వాసత ఇచ్చి, ఆయన వాక్యం ఇచ్చి మనం ఏం చేశారు? మనల్ని ఆ నేత్రాన్ని తెరిచి ఆ సత్యాన్ని గ్రహింపచేశారు, మనం వినిపించారు, విశ్వసించాం. అయితే అది చెప్తున్నాడు, మా వలన పొందిన బోధన ప్రకారము. ఏది విన్నామో, విశ్వసించామో, తీర్మానించామో ఆ ప్రకారం కాక అక్రమముగా నడుచుకొను. ఏమండి? అక్రమంగా నడుచుకోను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. చూడండి ఎంత బాగుంది, చూడండి. అక్రమంగా జరిగించే వాళ్ళతో తొలగిపోవాలని ఉంది. అయితే ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజు సంఘం అలాగే అడ్జస్ట్ చేసుకొని అలాగే ఉంది. ఏం చేయలే, అక్కడ ఏం చేయలే, వాళ్ళని అడగడం లేదు, ఖండించడం లేదు, తొలగించడం లేదు, ఏమి చేయలే. ఏమి జరగనట్టుగా సంఘం ఏమవుతుంది? కొన్ని సంఘం ఏమవుతుంది? కొనసాగుతానే ఉంది కమ్ముడి. అక్కడ పాపము భయంకరమైన ఘోరమైన పాపం జరిగిపోతా ఉంది. ఆ రోజు అలా ఉంది అని అలా మనకెందుకు బ్రదర్ అంటే ఈ రోజు కూడా అలాగే ఉంది కొన్ని సంఘాల పరిస్థితి. ఏం జరిగినా ఎలా ఉంది ఈరోజు? ఏం జరిగినట్టుగా ఏమని ఉంది అక్కడ? అపవిత్ర ఏమంట? అక్రమంగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి. చూడండి, అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని తొలగిపోమని వాక్యం చెప్తోంది. అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? ఎలాగైనా వాక్యము ఎవరు అనుసరిస్తారో వాళ్ళు దేవునికి ప్రియులుగా ఎంచబడతారు, దేవునికి ఇష్టంగా ఎంచబడతారు. వాక్యాన్ని వ్యతిరేకంగా ఎవరిని ఆలోచించామంటే, వాక్యానికి కళ్ళారు మనం కనబడి, వాళ్ళ పాపం కనబడి, వాళ్ళు చేసే ద్రోహం కనబడి, వాళ్ళు చేసే మోసం కనబడి కూడా మనం అది చేసుకుంటున్నామంటే కొరింథీ సంఘం మారే అయిపోతాయి సంఘం. చూడండి పరిస్థితి ఎలా ఉంది. అక్రముగా నడుచుకోను ప్రతి సహోదరు నుండి యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞ ఇది, ఎక్స్క్యూజ్ కాదు, ఏదో అడ్జస్ట్ చేసుకోండి అని కాదు. ఇది ఆజ్ఞ, చట్టము, లా. ఎక్కడక్కడ ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీలో ఆ పండుగ మొదటి దినములోనే మీలో ఏమైనా పులిసింది ఉంటే ఏం చేయాలా? పారబోయాలంటారు. అయ్యో అంత డబ్బిచ్చుకున్నామే, ఎట్ల దేవుడా అని అనుకోలే ఆయన చెప్పలా. ఆహా, నా వాక్యమే. మీలో మొదటి దినము ముందు రోజు, ఈ రోజు నైట్ 6 గంటలు స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అప్పుడు 5 గంటలకే చూడాలా ఏముంది మన ఇంట్లో. ఓ పులిసిందా, ఎత్తి బయట పోయేదా మట్టిలో. ఎవరికి ఏమని చెప్పలేదా? ఎవరికైనా ఇచ్చేయండి, వాడుకోండి. ఆహా, అది పులిసింది, ఎత్తు బయట పోసేయాలి. అలాగే ఇక్కడ ఏ అపవిత్రత అయినా ఏమని చెప్తున్నాడు? అక్రమముగా నడుచుకోను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞ ఇది. అక్రమంగా నడుచుకొని ఎవరైనా కావచ్చు, ఆ గొప్పవాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, అధికారం ఉండేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్రమం చేస్తున్నాడా, వాని ఎద్దు నుండి మనం వెళ్ళిపోవాలి. అదిదా దేవునికి ఎలా ఉంటుంది? మనకి ఇచ్చిన పవిత్రత నిలబడేట్టుగా ఉంటుంది. లేకపోతే మనం అపవిత్రంగా అయిపోతాం. మనం ఎలా ఎత్తపడతాము? దుష్ట సాంగత్యము మంచి నడతని చెడిపేస్తుంది. అందుకే మనము గుర్తు చేసుకోవాలా. కీర్తనకారుడు మొదట వచ్చిన ఏం రాశారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఏమండి? దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోటున ఏమండి? కూర్చుండక దీవారాత్రము ధ్యానించేవాడు యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అది కావాలా మనకి. అవును, చేసిన పాపం చేసేసి పర్వాలేదు అంటే దేవుణ్ణి పవిత్ర సంఘం అవ్వదది. నువ్వు నేను పవిత్రుడిగా అవ్వము. మీలో నుండి ఏమాత్రము పాపాన్ని తీసివేయాలా, శాపాన్ని తొలగించుకోవాలా, అపవిత్రతను కడిగేయాలా.
మారు మనసు పొందాలా. మారు మనసు పొందితే ప్రభు ఏం చేస్తున్నారు, తండ్రి ఏం చెప్తున్నారు, కోరుకుంటున్నారు. మారు మనసు లేనప్పుడు ఇంకా ఏం చేయాలి, గర్వపడుతూ ఉంటే, ఏం జరిగినట్టు గర్వపడుతూ ఉంటే అప్పుడు ఎట్ట ఉంది? మనం ఆలోచించాలి. అదే చెప్తున్నాడు, ఎంత బాగుంది చూడండి. ఏమంట? సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము అదే ఈ దేన్ని బట్టి మనం మ్యాచ్ చేయకూడదు, దేని వల్ల మ్యాచ్ చేయాలా? వాక్యం. మన దేవుని వాక్యం ఏం పొందామో ఆ పొందిన బోధ ప్రకారం ఏం చేయాలా? కాకుండా అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. అదే అండి, ఎందుకంటే తొలగిపోవాలా అన్నప్పుడు పైన చూడండి, చూసి చదివినాం కదా, మన పిలిచిన మనం రక్షించిన రక్షణ ఉంది కదా, క్రీస్తులో వచ్చిన విశ్వాసం ఉంది కదా, అది పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఏమైపోతుంది? తొలగిపోకపోతే నీ విశ్వాసం ఏమైపోతుంది? అపవిత్రం అయిపోతుంది. నిన్ను పిలిచిన పిలుపు ఏమైపోతుంది? అపవిత్రం అయిపోతుంది. నిన్ను కడిగిన రక్తం అయిపోతుంది, అపవిత్రం అయిపోతుంది. నిన్ను సృష్టి ఏమైపోతుంది? నువ్వేమైపోతావు? అపవిత్రుడు అయిపోతావు. చూడండి, అప్పుడు నీకు ఆ పరిశుద్ధ అది ఒక ఏమది పట్టణంలో భాగం దొరుకుతుందా? ఆ పరిశుద్ధమైన గేటు దొరుకుతుందా? ఆ పరిశుద్ధమైన ఏమంటారు శ్వాసం దొరుకుతాయా? దొరకవు. నువ్వు పరిశుద్ధం నిలుపుకుంటే కదా. ఇదంతా ఎక్కడ ఉంది? ఆ వాక్యమును ఏది విన్నామో, విశ్వసించామో, తీర్మానించామో ఆ ప్రకారం నడుచుకోవాలా. వాక్యమే కంపేర్ చేయాలి, ఎవరిని కంపేర్ చేయకూడదు. ప్రభు ఏం చెప్పారు? నా బోధకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు ఏం చెయ్యాలి? ఎవరైనా కావచ్చు. అయ్యో గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప మోషే ఎంత గొప్ప అయినా ఒక్క మాట మీరారు, మాట్లాడమంటే కొట్టేశారు. అది ఎవరికి మాత్రం తెలుసు? అది ఎవరికైనా తెలుసా? భూమిలో ఎవరికైనా తెలుసా? పోనీ అవి ఎవరు తెలియదు కదా భూమిలో అని దేవుడు వదిలేశారా? నా మాట ఏం చేయలేదు, నువ్వు విశ్వసించలేదు, నా మాట నువ్వు అనుసరించలేదు, అంతే. పోతు అంటారు పోయి, అయ్యో నా కళ్ళు బాగుంది, నా ఒళ్ళు బాగుంది, నేను బాగుంటావు, వద్దు, నా మాట నేను చేయలే. మీరు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఏం చేయలేకపోయినారు, నా మాటని చేయాలి. కాబట్టి ఇద్దరు మీరు అడుగు పెట్టకూడదు, అయిపోయింది. ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, దేవుడు మాత్రమే తెలుసు, అంతే. ఈయన కూడా అంతే. వాక్యము, ప్రభు వాక్యం ఎంత విశ్వసించాం, ఎంత తీర్మానించాం, దేని కొరకు మనం ప్రాణం పెట్టాం పణయంగా, ప్రభు దాసులుగా ఉండాలని కదా, ప్రభు పీరియడ్గా ఉండాలని కదా. దానికి ఎవరు వచ్చి భంగం చేసి, ఎవరు వచ్చి వ్యతిరేక అయినా, అయ్యో అంతకాలం స్నేహంగా ఉన్నాము కదా. లోతు కూడా చూడవచ్చు, లోతు వెళ్తూ ఉన్నారు, వస్తున్నారు అందరూ. ఆయన తెలీదా? భార్య తెలియదు చూసి ఏమైపోయి తెలీదా? ఆయన తెలీదా? పట్టణం చూసి ఈయన చూశాడా? అప్పుడు దేవుని మాటకి ఏం ఇచ్చాడు? ఆయన లోపడ్డారు. ఆమె ఏం చేయలేదు, దేవుని మాటకి ఏం చేయలేదు. మీరింది అది మీరు లోపడలేదు. అదిదా మీరు తిరిగి చూడకుండా వెళ్ళిపోండి, ఒకటే మాటే కదా, అంతే కదా. అదిదా దేవుడు ఇచ్చిన మాటే. మీరు ఆ పట్టణం తిరిగి చూడవద్దండి, ఎందుకంటే కుండ కరిగిపోతాయి. తెలుస్తుంది ఎలాంటివి జరిగేది, అక్కడ జరిగేది సూచన ఇప్పటివరకు ఎక్కడ ఏం లేదు, అంత జరగలే. ఎప్పుడు అన్నిటికీ ఇద్దని చూపిస్తారు. ఇప్పుడు సొదొమ గొమొర్రా ఎలా జరిగిందో దానికి ఏమవుతుంది, అలాగే అంత ఘోరంగా జరిగింది అది నాశనం. దాన్ని చూస్తే అదిదే ఇక్కడ కూడా దేవుని మాట, ప్రభువుకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ప్రభుత్వం పలికిన మాటలు అవి. ఆ మాటకే దేవుడు ఆకాశం తెరవబడి చెప్పారు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతనింది ఆనందిస్తున్నాను. ఇతని మాటకి మట్టుకు మీరు ఏం చేయండి, ఓన్లీ ఫర్ ఇయర్, మీరేమి తిరిగి చెప్పవద్దు, వినండి, విని విశ్వసించి జీవించండి, అంతే. తర్వాత 10వ వచనము, 1 కొరింథీ 5:10. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి
వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అంటే ఇక్కడ పౌలు ఎందుకు కొరింథీ సంఘానికి ఇంత ఖండితంగా రాస్తున్నారు అని చూసినప్పుడు, ప్రతి క్రైస్తవుడు కూడా చాలా ముఖ్యముగా ఏమే ఇది కడపిడి అంటే ఇది పాటించవలసిన చాలా ముఖ్యమైన విషయం. అయ్యో దీన్ని ఒక్కరో పాటించలేమండి అంటే మన రక్షణ ఏమైపోతాము, కోల్పోయి వస్తుంది. ఇది అలాంటి విషయం ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ సంఘం అక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు పాటించలేకపోతా ఉంది. ఆయన బాధపడి గుద్దుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆయన ఎంతో దేవుని వాక్య ప్రకారం సంపాదించిన సంఘం కదా. ఆ సంఘము అపవిత్రంగా పడిపోవడం చూసి ఎంత వేదన ఉంటుంది ఒక సేవకుడికి. దానికోసం ఎన్ని ప్రయాసపడ్డాడు ఆయన, ఎన్ని రాత్రి మౌలు ప్రార్థన, తప్పకుండా తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అది చెప్తున్నాడు. ఎవరైతే వీళ్ళు దీన్ని పాటించలేదో, అనుసరించలేదో వాళ్ళ రక్షణ కోల్పోయే విషయం ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి వ్యభిచారులతో మీరు ఉండకూడదని రాసిన ఒక అర్థము, దాని ఒక పదం ఒక అర్థం ఏమని చూసినప్పుడు ఇక్కడ పౌలు కొంచెం కింద వివరంగా ఇస్తున్నాడు. దుర్మార్గతోనూ ఏ విధం మీరు ఏం చేయకూడదా, సాంగత్యము ఉండకూడదు అని ఆయన ఏం చెప్పలా, కొన్ని విషయాల్లో చెప్పలేదంట. ఎందుకు చెప్పలేదంటే, ఈ లోకంలో మనము ఇక్కడ ప్రాణంతో ఉన్న వరకు కూడా మన రక్షణ పరిపూర్ణంగా పొందే వరకు కూడా ఇక్కడ అందరి అన్నిల మధ్యలోనూ అలాంటి అవిశ్వాసుల మధ్యలో ఉండవలసింది వచ్చింది మనం. లేకపోతే మనం ఏమో సపరేట్గా ఒక పట్టణం దేశం ఉంది లేదు కదా. అయితే మనం ఎక్కడ జీవించాల్సింది, అన్నిల మధ్యలో జీవించాలా. అయితే మన ప్రతిదినం పనిలో మనం వెళ్ళే ప్రతి మార్గంలో, ప్రయాణంలో కావచ్చు, లేదా ఒక ఆఫీస్, ఒక అలువలకు ఏమంటారు, ఒక కంపెనీ కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, మన ప్రతిదినం చేసే పనిలో అన్ని చోట్ల ఎవరు ఉంటారు, మన పక్కన అన్నిలో ఉంటారు. ఈ కార్యములు చేసే వాళ్ళే ఎలాంటి పనిలో పో. అయితే అక్కడ మన ఒక సాంగత్యం, మనలో ఒక రిలేషన్షిప్ ఎలా ఉండాలా అని చూసినప్పుడు, ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ అనుకోండి, కంపెనీలో పనిచేసేవాడు ఏం మాత్రం 8 hours చక్కగా పనిచేస్తాడు. అక్కడ ఎలా ఉంటాడు ఆయన కంపెనీలో, డిసిప్లైన్ గా అలా ఉంటాడు. మనం ఆయన కనపరుచుకుంటాం. అయితే మనం కూడా ఆయనతో ఎంత మాత్రమో ఆ పని తగినట్టు విధంగానే ఉండాలి. కంపెనీ పని చేయని వచ్చానో పని చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆయన కంపెనీలో చక్కగా పని చేస్తారు, వెళ్ళిపోతారు. బయట వాళ్ళ జీవితం 2 విధాలుగా ఉంటుంది. కంపెనీకి ఎలా ఉంటారు, వాళ్ళు నమ్మకస్తులుగా కనపడతారు. అయితే బయట ఎలా ఉంటారు, రెట్ట వేషం అంటారు, ఏమంటారు దాన్ని, 2 వేషాలు, దివ్యమణ స్కూల్ అంటారు కదా. అలాంటి 2 వేషం వేసుకుంటారు. అయితే కంపెనీ ఏం చేయదు వీళ్ళని, అయ్యో వీళ్ళు బయట పోయి మీరు తాగుతున్నారా, మీరు నీతి కాదా, న్యాయం కాదా అని అడగరు. కంపెనీకి ఏం కావాలా, ఇక నా దగ్గర వచ్చినావా ఏం చేయాలా, నాకు నిజాయితీగా పని చేయాలి, అంతవరకే కంపెనీ కోరుకుంటారు. నువ్వు బయట ఎట్లా ఉన్నా దాని వ్యక్తిగత గురించి ఏం చేయదు, పట్టించుకోదు. ఒకవేళ చూడండి, ఒక మంచి ఫ్యాక్టరీ కావచ్చు, మంచి ఆఫీస్ కావచ్చు, వాళ్ళు ఏమంటే ఆ టైంని వచ్చినప్పుడు పనిచేసేది చూస్తారు. అయితే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చూడు. అలాగనే ఒకడు లోపల పనిచేస్తాడు, ఒకడు మంచి వర్కర్, స్కిల్ వర్కర్, బయట ఆయనకి తాగిపోతే అలవాటు ఉంటాయి. తర్వాత బయట వచ్చినప్పుడు తర్వాత రేపు పనికి పోయేవారికి ఎలా ఉంటాడు, ఆయన ఒక బానిస ఉంటాడు, తాగిపోతులే ఉంటాడు. ఇంకొకరు చూసినప్పుడు ఆ ఏరియాలో గొప్ప, అక్కడేమో పని మంచివాడు, ఆయన ఏరియాలో ఆయన రౌడీగా ఉంటాడు, కొందరు రౌడీగా ఉంటారు. ఇంకా కొందరు చూస్తే వేసలతో సాంగత్యం చేస్తూ ఉంటాడు, ఆఫీస్ పోయేటప్పుడు ఉంటాడు, మిగతా ఎక్కడ ఉంటాడు, ఆ వేసలతో తిరుగుతూ ఉంటాడు. ఇంకా కొందరు చూస్తే కన్నం వేసి దొంగతనం చేసే వరకు ఉంటారు. ఇంకా కొందరు చూస్తే ఎప్పుడు ఆ పేకాట ఆడే వరకు ఉంటారు. ఇంకా కొందరు చూస్తే గ్రూపుగా చేరుకొని చాలా తగని పని, అన్ని పని చేస్తూ ఉంటారు, ఎంజాయ్, తిరుగుతూ ఉండాలా, ఇదే పని. అయితే వీళ్ళంతా కంపెనీకి ఎలాంటి వాళ్ళే, డ్యూటీకి చక్కగా వెళ్తారు. కంపెనీ ఏమంటుంది, వీళ్ళకి మంచి గుడ్ అంటుంది. అయితే అక్కడ పనిచేసే ఈ క్రైస్తవుడు దేవుని బిడ్డలు ఉంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, బయట వచ్చినా లోపల పోయినా ఎలా ఉండాలా ఒకే రీతిగా. అయితే
నాతో పని చేస్తున్నాడు కదా అని వాడితో పాటు ఏమవ్వకూడదు, కలిసి వాని కార్యములు చేయకూడదు. ఆయనతో పాటు డియర్గా పోకూడదు. పోతే ఏమైపోతుంది, దుష్ట సాంగత్యము నడవడికి ఏం చేసేస్తుంది, మంచి నడవడికని ఎందుకప్ప అక్కడ మనం ఉండాలి, ఇక్కడ పని చేయాలన్నప్పుడు అయ్యో అక్కడ తాగుతుండాలి కదా మన ఎలా అన్నప్పుడు ఇక్కడ ఒక కార్యం ఉంది. మనం మాత్రం వాటితో కంపెనీ ఎలా మూవ్ అవుతుందో పని అంటే పని ఆ విషయంగానే మనం కూడా ఉండాల. పని విషయంలో మాత్రం వాడితో ఏముండాల, ఫ్రెండ్స్గా పని చేసుకోవచ్చు, పనివాడికి తోడు జత పనివాడికి చేయాలా, మిగతా విషయంలో ఏమవ్వకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలాగే ఒకవేళ ఒకరోజు వాడు చూస్తాడు ఏమి మనతో పనిచేసి ఇతను మాత్రం చాలా సౌకర్యంగా ఎదుగుతూ ఉంటాడు, మనం ఏమి అన్ని విషయంలో నష్టపోతూ ఉన్నామే అంటే రోజు తాగేవాడు ఏమవుతుంది, ఆదాయం ఏమవుతుంది, నష్టపరుచుకుంటాడు. ఇప్పుడు ప్యాకెట్ ఆడేవాడికి ఏమవుతుంది, వేసితో తిరిగేవాడికి ఏమవుతుంది, అన్ని పని అలవాటు చేసే వాళ్ళకి వాళ్ళు సోమర్థం ఏమైపోతుంది, అక్కడ ఖర్చు అయిపోయి నష్టం అయిపోయి కుటుంబం చాలా కష్టపడుతూ ఉంటుంది. ఒకనాడు అతని పరిస్థితి దిగజారిపోయింది, అతను చాలా వేదన పడ్డాడు, కష్టపడుతున్నాడు, అప్పుల పాలైపోయినాడు. అప్పుడు నీ అద్దెకి వస్తాడు, అయ్యా తోటు పనివాడా, నాతో మా జత పనివాడా, నువ్వు ఎలా ఇలా సంతోషంగా సమాధానంగా ఎలా కొనసాగలుగుతావు. ఎప్పుడు వస్తాడో అన్ని విషయంలో కోల్పోయి పడిపోయి ఒక నాడు వస్తాడు, వచ్చి నేను అడుగుతాడు, నువ్వు ఎలా నా జత పనివాడు కదా, నేను నీలాగే సంపాదిస్తాను, నాకైతే నిలబడలేదు, నాతో మిగలేదు, ఇంకా ఎక్కువ అప్పులపై అయిపోయినాము, మా కుటుంబం అందరూ కష్టపడతాము, అయినా మనము పొదగానే ఉన్నాము, చాలా దుఃఖం వేదన కష్టం కన్నీరు రోగం అన్నీ ఉన్నాయి, ఎలా నువ్వు మాత్రం చక్కగా ఉన్నావే అని అప్పుడు అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాడు, ఈ దేవుని బిడ్డ నేను కూడా నీ మారే ఒకప్పుడు ఒక కాలంలో ఇలాగ ఉన్నాను, అయితే నా ఒక దినమున ఒక వ్యక్తి ద్వారా నేను సంధించబడి దేవుడిని ప్రభువుని విశ్వసించి నమ్ముకొని ఒప్పుకొని ఆ దుష్ట సగవాస ఆ దుష్ట సాంగత్యం అంతా వదిలివేశాను. వదిలిన తర్వాత ప్రతిదినం దేవుని వాక్కుని అనుసరించి జీవిస్తూ వచ్చినందువలన నేను ఈ రీతిగా సమాధానం సంతోషంగా నువ్వు చూసేది ఉండే ఇలా ఉండేది కారణము మా ప్రభు అన్నప్పుడు అతను ఏమవుతాడు, ఇప్పుడు ఇది ఇలాగ ఉండాలంటాడు. మీరు అన్యులతో సాంగత్యం చేయవద్దని కాదు కానీ అంటాడు. ఎందుకంటాడంటే నువ్వు చెయ్యి, వాడు ఏమవద్దు, నువ్వు డీప్గా డియర్గా పోవద్దు, వాడు పడక ఒకటే వాడు తిండి ఒకటే. కొందరు అంటారు కదా, అయ్యో నేను ఆయన ఒక కంచెంలో తింటాం ఒక మంచంలో పడుకున్నామంటారు. ఎక్కడ ఉంది ఇదంతా, ఇదంతా లోకం మంచి చెప్తుంది. అయితే క్రీస్తు బిడ్డగా ఉండే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ప్రయాణంలో వస్తారు, మనం చేసే పనిలో ఉంటారు, మన ప్రతి మార్గంలో ఉంటారు, మనం కొనే ప్రతి అంగడి ప్రతి షాపు ఎవరు ఉంటారో ప్రతి మార్కెట్ అందరూ అక్కడే కలుస్తారు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. అది చెప్తున్నాడు. ఒకవేళ నేను అందుకు చెప్తా, పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అందుకే నేను ఇలాంటి రక్షణ పొందుటగా నేనేం చేశాను, దేవుడిపై ఏర్పరచుకున్నాను అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి, అనేకులకు రక్షణకి ఏముండాలి, నువ్వు రక్షణ పొందే విధంగా నడవడికి ఉండాల. అందుకే పౌలు చెప్తారు కదా, నేను అందరికీ అన్ని విధాలుగా అయినాను అంటాడు. ఎవరికి, రోమిడికి రోమిగా అయినాను, యూదుడికి యూదుడు అయినాను, అన్యుడికి అన్యుడు అయినాను అంటాడు. అయితే నేను క్రీస్తు ప్రమాణం ఏం చేయాలి అంటాడు, ఆదిదా కావాలా. నేను అందరికి అన్ని అయ్యానని అన్యుడికి అన్యుడు అంటే ఆయన తప్పుగా ఏమైనా అలవాటు వచ్చేసారా, అది చెప్పలే. క్రీస్తు ప్రమాణం తొలకుండా మీరు క్రీస్తులో ఉండాలా, ఆయన ప్రమాణం ఏం చేయకూడదు. మీరు తోళ్ళకి ఏ విధంగా అవుతున్నాను, ఎందుకు అన్ని విధాలుగా అయినాడు పౌలు చెప్తాడు. ఎలాగైనా కొందరు నేను అదిదా ఎలాగైనా కొందరు రక్షించాలని అందుకే చెప్తున్నాడు ఇక్కడ కూడా. మీరు అలాగే ఇక్కడ చెప్తున్నాడు, అలా ఆయన వచ్చి చెప్పేదానికి ఒక కారణం వచ్చినాడు. అయ్యో సహోదరుడా, ఇంత గొప్ప రక్షణ నువ్వు పొందుకున్నావా అని నీ యొక్క శ్యామ అభివృద్ధి చూసి ఆయన ఏం చెప్తాడు, ఏం చేస్తాడు, ఆయన రక్షణకి వచ్చేదానికి ఆశపడతాడు. అందుకే అలా ఉండాలంటాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎలా ఉండాలంటాడంటే ఇక్కడ, అయితే ఈ లోకపు జారులతోనైనను ఈ లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చాను కదా. ఎందుకంటే ఉండాలా, అయితే నీ పద్ధతి ఉండాలా, నీ యొక్క
భద్రత, నీ వాక్య ప్రకారం ఏం అనుసరించాలో, అందరి మధ్య ఎలా జీవించాలో. ఇప్పుడు చూడు, ఆయన చూశాడు, ఆయన అన్ని నష్టపరుచుకున్నాడు. అయితే నిన్ను పక్కన చూస్తున్నాడు, రోజు నీతో ఆయన పని చేస్తాడు కదా, నిన్ను చూశాడు, నువ్వు ఎలా ఉన్నాడప్పా. ఆయనకి బాధ తట్టుకోలేక వచ్చి నీతో చెప్పాడు. చెప్పి ఆయన దుఃఖపడినప్పుడు అప్పుడు నీకు జరిగిన విషయం నీకు చెప్పావు. అప్పుడు ఏమైనాడు? ఇప్పుడు ఆయన మారు మనసు పొందడానికి అవకాశం ఉంది నీ మూలంగా. అందువలన నువ్వు ఎక్కడ ఉన్నాను, నువ్వు ఎలా ఉండాలా, క్రీస్తు ప్రమాణం ఏం చేయబడాలా, నిలిచి జీవించాలా. 1000 మంది వస్తారు, లోకం వస్తుంది, మన దగ్గర వచ్చిపోతుంది. లోకంలో మనం పోవాల్సి వస్తుంది, లోకం మన దగ్గర వచ్చిపోతుంది. అయితే క్రీస్తు ప్రమాణం నుండి ఎవరు తొలగిపోవడానికి వీలు లేవు. అప్పుడు మనం చేసిన ప్రమాణాన్ని ఎప్పుడు ఏం చేయాలా, ఎప్పుడు గుర్తెరిగి ఉండాలా. అదే పౌలు అంటాడు, నేను అందరికీ అన్యులుగా ఉన్నాను. ఆయన ఎందుకంటే కొందరు రక్షించుటకు. అయితే నేను క్రీస్తు ప్రమాణం నేను చేయపడలా, తొలగిపోలేదు, క్రీస్తు ప్రమాణం ఉన్నాడు. అలాగే నేను అలాగే చెప్తున్నాడు ఇక్కడ సేవకుడు, ఇలా మీరు ఉండాలని. చూసినప్పుడు 1 కొరింథీ 6:11 చూస్తే, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన ఎవడైనను జారుడు కాని, లోబి కాని, విగ్రహారాధికుడు కాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు కాని, దోచుకొని వాడు కాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. ఏమండి, సంఘంలో ఉన్నారప్ప. అక్కడ కూడా చూసినప్పుడు ఇజ్రాయేలీలో మోసే ఆ ధర్మశాస్త్రం తీసుకొని వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే భూమి ఇక్కడ ఏం చేస్తున్నారు, తన దేశము, తన భక్తులు ఏం చేస్తారు, తను దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక విగ్రహాలు చేసి ఆయన విగ్రహాలను కొలుస్తుంటారు. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది. ఆ దేవుడు ఇచ్చిన ఒక రాతి, ఆ ఒక పలకని ఏమైపోద్ది ఇప్పుడు, పగల కొట్టేంత వాసన చేతులు ఉండేది చక్కని ఇచ్చి కొట్టేస్తాడు ఆయన. కోపం వచ్చేస్తుంది. అయితే అక్కడ ఒక మాట అంటారు, డిస్టర్బ్ చేయవద్దు ప్లీజ్. చూసినప్పుడు ఒక మాట అంటారు. ఆయన ఏమంటారంటే, నా పక్షం ఉండేవారు ఎవరు అంటారు. వెంటనే ఏమవుతారు వాళ్ళు? వెంటనే నా పక్షంలో ఉండేవారు ఎవరంటే తన లేవీలు వచ్చేస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని సంపుడి అంటారు. ఏమంటే ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? దేవునికి ఎలాంటి కార్యం అది? అసిగమైన కార్యం చేశారు. అసిగమైన కార్యం 2 ముఖ్యమా. ఒకటి ఏమది? విగ్రహారాధన, వ్యభిచారం. ఇప్పుడు విగ్రహాలు చేసేసారు. వెంటనే టక్కటక్కను భయపడి కొందరు అటు ఇటు ఉన్న వాళ్ళు వచ్చేసారు ఈ పక్క. వాళ్ళని వెంటనే చంపమంటే ఏం మాత్రం వాళ్ళు ఏం చేయలే. అయ్యో, తన తోడ పుట్టారు కదా, తనతో ఒకటే కలిసి తిన్నాం కదా, ఒకటే వచ్చాం కదా, ఎలా చేసేది అని ఒక్కరు కూడా నేను కింద పడేలా. ఆయన చెప్పేవాడు ఎవరైనా దేవుని ఒక గొప్ప సేవకుడు ఆయన. చూడండి అప్పుడు ఇక్కడ చూడండి ఎంత కోపం చెప్తుంది. ఏమంట కొందరు ఏం చెప్తున్నాడు అక్కడ? 5:11, 6:11. 1 కొరింథీ 6:11 చెప్పాను. 5:11 చదివాను. అవునా? మీలో కొందరు అట్టివారే ఇంటిరి కాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు ఎలా ఉన్నాం మనము? అట్టివారే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డా మనము? ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి. కడగబడ్డాం మనం, కడగబడినందువల్ల అప్పుడు మనం ఏం చేయకూడదు? ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఎంత చక్కగా ఉంది చూసారు. ఎందుకు చదివిది కూడా చాలా బాగా ఉంది. అయితే పర్వాలేదు చూడండి. అంటే మనము ఏం చేయాలా? మనం ఇంకొకరు రక్షణ పొందే విధంగానే మనం నడవడికి ఉండాల. ఇంకొకరు మారు మనసు విధంగా వాళ్ళని ఒక పాపాన్ని పోగొట్టే విధంగా ఉండాలా. 2 కొరింథీ 1:12 చూసినప్పుడు కూడా 2 కొరింథీ 1:12
మా అతిశయం ఏదనగా మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను పరిశుద్ధతోను నిష్కాపట్యముతోను నిష్కాపట్యముతోను దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకొంటి నడుచుకుంటూ విశేషముగా మీ ఎడలను నడుచుకొంటి మా మన మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. అప్పుడు ఏం చేయబడాల? ప్రతి వాడు ఇచ్చిన దేవుని వాక్కును బట్టి, ఇచ్చిన మనసాక్షిని బట్టి ఏం చేయాలి? మనము నడుచుకోవాలా. వాక్యం ఏం చెప్పింది? వాక్యం ఏం చెప్పింది? దేవుడు యేసు ప్రభు ఇచ్చిన వాక్యం ఉందే, ఆయన చెప్పేశాడు, నేను వచ్చినప్పుడు నా వాక్యం ఏం చేసింది? మిమ్మల్ని తీర్పు తీరుస్తుంది. అది మనకు గుర్తు ఎప్పుడు మనం ఎమ్మెల్యే ఉండాల. మన తీర్పు తీర్చేది ప్రభు వాక్యమే. వాక్యం ప్రకారం మనం ఏం చేయాలా? అప్పుడే మనల్ని అది మన తీర్పు లోపల నిలవడం అక్కడ. ఎందుకంటే వాక్యం అనుసరిస్తే మనకేం లేదు, తీర్పుకి దాటి ఉన్నాం. అయితే మనం చూడాలా. ఎఫెసీ 4:17 2 వచనాలు ముగిస్తాం. ఎఫెసీ 4 17, 18, 19, 20, 21, 22. 17 నుంచి 22. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయన అది చెప్తున్నాడు. మీరు ఇంత గొప్ప రక్షణ పొంది, ఇంత గొప్ప సంఘముగా ఉండి, ఇంత ఒక మార్గంలో, నీతి మార్గంలో అనుసరించవలసిన మీరు ఎలా నేర్చుకుంటున్నారు? అన్యజనులు నడుచుకున్నట్లు. అన్ని జనులు ఏముంటాయి? నీది నాది అని ఎప్పుడు ఎలా ఉంటుంది? ఈశ, పగ, విరోధము, వైరము ఎక్కడ ఉంటాయా? అది చెప్తున్నాడు. అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థతను, మనసుకి ఏది ఇష్టమో అది చేస్తారు. వాక్యమే ఇష్టమో, ప్రభు చెప్పారు అని ఏమి చూడరు. ఇదేమి చూస్తున్నారు? వల్ల మనసుకు అనుసరించుకొని నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు. చూడండి, నానా విధమైన అపవిత్రతను. ఎంత ఘోర! చూడండి, నానా విధమైన అపవిత్రత చెప్పడానికి లేదు ఇష్టాడ. అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. చూసారా? అప్పగించుకున్నారంట పాపానికి. అప్పుడు చూడండి, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావం మీరు అలా నేర్చుకోవాలి. సత్యమును మనకి ఎప్పుడు మనసు వస్తే పాపం జీవించేది, ఎప్పుడు వాక్యం గుర్తు వస్తే వచ్చి సంఘంలో పవిత్రంగా జీవించేది, అలా ఉండేది పద్ధతి. ఒక డ్యూటీ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు. ఆ యూనిఫామ్ దేనికి ఇచ్చారు? ఏ కేటగిరీ, ఆ కేటగిరీలో ఇచ్చారు. పోయి మనము అది చేయాలా, వేరే చేయలేము కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క యూనిఫామ్ ఉంటాయి కదా. అలాగే నువ్వు ఏది పిలువబడ్డావు, దేనికి పిలువబడ్డావు? నువ్వు దేవుని ప్రియుడుగా, దేవుని కుమారునితో పాటు ఏముంది నీకు? కుమారుడుగా, దేవుని కుమారుడితో పాటు ఏముంది?
రాజుగా ఆ అధికారమును ఇచ్చేసిన తర్వాత దానికే జీవించాలి మనము. ఏమంటే అపవిత్రత ఏం జీవించకూడదు. మళ్ళా అయిపోయింది. చూసారా ఏమంటే లాస్ట్ ఏం చెప్పింది? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావం, పాత స్వభావం ఎప్పుడు లేస్తూ ఉంటాయి. వాటిని ఆ వాక్యం ద్వారా ఏం చేస్తూ ఉండాలా? అణుస్తూ ఉండాలా, అనగ తొక్కుతూ ఉండాలా. ఎప్పుడు చెప్తారు కదా, శరీరానికి ఆత్మకి ఎప్పుడు ఏముంటుంది? పోరాటం ఉంటుంది. అయితే మీరు శరీరాన్ని జయించాలన్నా ఏం చేయాలి? అనేది ఆత్మానుసారంగా జీవించుడి. అప్పుడు మీరు శరీర క్రియలు ఏం చేస్తారు? నశింపచేస్తారు, చంపివేస్తారు. అప్పుడు శరీరానుసారంగా జీవిస్తే ఆత్మక్రియలు ఏమైపోతాయి? నశించిపోతాయి, చచ్చిపోతాయి. ఆత్మ నీళ్ళని వెళ్ళిపోతాయి. అప్పుడు శరీరానుమైన క్రియలు ఏం చేయాలి మీరు? అంటే ఆత్మానుసారంగా ఏం చేయాలి ఎప్పుడు? అందుకే పౌలు చెప్తారు, మీరు పైన ఉన్న వాటిని వెతుకుడి అన్నారు. నేను ఓన్లీ పదేమి హెవెన్, పరలోక విషయమే ఎదకండి. పైన ఉన్న వాటిని వెతకండి, మేలైన వాటిని, ఉన్నతమైన వాటిని. అదిదా మనకిచ్చారు అదంతా. అది వెతికితేనే మరలా అయిపోయింది కదా. ఈ 1 యోహాను 5:19. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఉన్నదనియు ఎరుగుదుము. మనకు తెలుసు బాగా మనం ఎవరు సంబంధే? దేవుని సంబంధులు. లోకం ఎక్కడ ఉంది? దుష్టుని సంబంధం. అప్పుడు నువ్వే లోకములో వెళ్ళిపోతే నువ్వు సంబంధం అయిపోతావు, దుష్టుని సంబంధం. అంతే అయిపోతున్నావు. మనకు ఎరుగుతాము, మనము దేవుళ్ళు ఉన్నాము. లోకం మధ్య ఎక్కడ ఉంది? ముందు కూడా చూసాం కదా, ప్రతి మనుషుడు 2 రాజ్యంలో ఉండవు, ఏదో ఒక రాజ్యం ఉండవలసిందే. ఆటోమేటిక్ ఒక రాజ్యంలో నుండి వాడు వెళ్ళిపోయి ఆటోమేటిక్ ఇంకొక రాజ్యం ఏమైపోతాడు? చేరుకునేది లేదు. దేవుని రాజ్యంలో పిలువబడ్డాము, దేవుని రాజ్యంలో మనం తీర్మానించబడ్డాము, జీవించాలా. ఇక్కడ దేవుని రాజ్యమును తగిన జీవితం లేకపోతే ఆటోమేటిక్ ఎక్కడ వెళ్ళిపోతావు? నువ్వు దుష్ట రాజ్యంలో చేరిపోతావు. నువ్వు అక్కడ రాని పిలిచేది ఉండదు. అక్కడ నువ్వు చేసే క్రియను బట్టి ఆటోమేటిక్ ఏం చేయబడతావు? నువ్వు అక్కడ ఎంటర్ అయిపోతావు. నువ్వు క్రియ, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న అవిధేయత అదే చూపించేస్తుంది. నీ విశ్వాస సంబంధమైన పవిత్ర క్రియ ఉందా, అవిశ్వాస సంబంధమైన అపవిత్రత ఉందా? ఆ క్రియ నేను ఎక్కడ చేర్చేస్తుంది. నేను నిలుచుకోకుండా కూడా సరే ఏడు ఉండలేవు. ఆటోమేటిక్ ఆ క్రియ ఎక్కడ చేర్చేసింది? నువ్వు అక్కడ చేర్చేసింది. నేను ఆ గురువు చెందినవాడే. అదే చెప్తుంది ఇక్కడ. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:15. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చూసారా ఎక్కడ ఎలాంటి వారి మధ్య జీవిస్తున్నాము? మూర్ఖమైన, చాలా ఘోరమైన, వక్ర జనము మధ్య, చాలా ఘోర పాపము చేసే వాళ్ళు ఉంటారు పక్కన. జాగ్రత్తగా ఉండాల. అలాంటి జనం మధ్య మనం ఎలా ఉండాలంట? నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. ఏమంట? మనం ఈ దేనికి పిలువబడ్డాము? దేవుని కుమారుడు అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అంది మన అలాంటి మధ్య ఉన్నాం మనము. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. అయ్యో వాళ్ళు దూషిస్తున్నారు, మనం దూషించలేము. వాళ్ళు తిరగబడుతున్నారు, మనం తిరగబడలేము. అప్పుడు మనకు వాళ్ళకి ఏం లేదా? అప్పుడు వాక్యం ఏం చేసింది? నీలో వాక్యము ఓర్పును సగనం పుట్టిస్తుంది. సగనము ఒకటి ఏముంది? శోధన ఎందుకు వస్తుంది? శోధన వచ్చినప్పుడు ఏం పోటీ నీలో ఉండే ఏం చేస్తుందంట? ఓర్పు ఉందా, సగనం ఉందా, నిరీక్షణ ఉందా? ఏం చేస్తుంది అది వచ్చి? ఒక్కొక్కటి ఏం చేస్తుంది? అప్పుడు మనం ప్రతి ఒక్కటి వచ్చినప్పుడు ఏం చేయాలా? అయ్యో నేను ఓర్పు కోల్పోయినానండి, నేను నోరు జారానండి, చెయ్యి జారానండి, కాలు జారానండి. ఆయన రాజ్యం నుండి జారేస్తున్నావు, అయిపోయిందండి, ఆయనతో చేస్తాడు. అదే ఇక్కడ చూసినప్పుడు మనం అన్నిటిని ఏం చేయాలా?
ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు మనకు వ్యతిరేకత వచ్చేస్తుంది. రావాలా నీలో ఉన్న నీ దేవుడిని వాక్యం ఉందంటే నీకు రావాలా. అయితే మనం అణుచుకోవాలా, వాళ్ళని ఏం ఎదిరించలేము, వాళ్ళని తొలగిపోవాలా. ఏం చెప్పింది? అలాంటి చేయవారిని అది చీకటి క్రియ. అది అటు చేయవారి మధ్య నేను ఎలా ఉండగలుగుతాం మనము? ఎలా ఉండని అవుతుంది? అప్పుడు ఉన్నావంటే నువ్వు దేవుని సంబంధి కాదు. అప్పుడు ఎంత చక్కగా చెప్పింది చూడు. మనం ఏం చేయాలంట అలాంటి వారు ఏం ఫిలిప్పు 2:10 ఏం చెప్పింది? వక్రం ఎలాంటి మూర్ఖులైనా మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను ఆ మధ్యనే ఉంటారు. అది మీరు ఎలా ఉండాలా? నిరపరాధులను అయితే వాళ్ళ జతలో ఉండకూడదు. నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులు ఏమంటే అనింద్యులు నైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఎలాగైనా ఉన్న చాలు, సంఘం నిండుగా ఉంటే చాలు అనేది కాదు ఈ సంఘము. ఆ పరలోక సంఘం అట్లాంటిది కాదు. యేసుప్రభు అలాంటి ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇది లోకంలో కోరుకుంటారు. మా సంఘంలో 100 మంది ఎంప్లాయ్ ఉన్నారండి, ఒక్కొక్కరు మాకు 5,000 వేస్తారండి, మాకు 1,00,000 వస్తుందండి. అది లోక సంఘం. లోకం ఏం కావాలా? వట్టి మరి ధనం కావాలా, వేరేం వద్దు. ఆడ కానికుంటే చాలు. ఇది అలాంటి కానిక కాదు. మనల్ని ఏం చేస్తున్నాము? మనకి యేసు ప్రభు కానికగా స్వీకరించే దేవుడు. ఆ కానిక ఎలా ఉండాలని కోరుకుంటారు ఆయన? పవిత్రంగా ఉండాలి. ఆ కానికే పవిత్రత. అది చెప్తారు. అందుకే ఇదంతా సనుగులు, గొణుగులు, అపవిత్రత, పాపము, చీకటి క్రియలు వారిని విడిచి వెళ్ళిపో అంటారు. అప్పుడే నువ్వు అధిపతికి పోయి ఏళ్ళు వచ్చిన అవుతుంది. ఎట్లనే ఇక్కడ పాపాన్ని ఇక్కడ గ్రూప్ పెట్టుకొని అక్కడ ఏం చేయలేము, అక్కడ పోదు. కావున మనము ఈ రోజు కూడా తక్కువని 3 వచనాలు చూసాం. దేవుని చిత్తమైతే రాబో దినముల కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు ఓపిక విన్న మీ అందరికీ కూడా ప్రభు నామటి వందనాలు. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.